పాలు తాగి పాలు నెచ్చా ఉడి ఎంతో కట్టెనమ్మా ఓ దైవనాయా పాలులనా అదిగో మన కొలువు దీక్షా ఓ దైవరాయా ఆహా తక్కిన పాలులమ్మా అదిగో తల్లి వెంట నడిచినాదా అదిగో వెంట పెట్ట నల్ల తంగా ఓ దైవరాయ అదిగో ఇల్లు వదిలి వీధికొచ్చా గంగో పతివ్రత నల్ల తంగా ఓ దైవరాయ ఆహా ఇల్లాలో పిల్లను దున్నా 7 మంది బిడ్డల వెంట పెట్టి పాలు తాగే బిడ్డని ఇద్దరి బాలుల పుదుములు పులుము తీర్చి అమ్మా మనము ప్రయాణం అయిపోతుండగా ఒకే తుమ్మి చీది వేశారు తల్లి. ఈ ప్రయాణం ఆగిపోయి రేపు పోదామమ్మా. ఆ తుమ్మి శకనం ఎట్లాంట? ఆ శకనం ఎలాంటి తల్లి? ఆ తుమ్మి శకనం చెప్పాలి. తుమ్మిన తుమ్మిన శుభమగు తుమ్మిన శుభమగు తుమ్మియు మరి దగ్గని దొరుకును లాభం. తుమ్మిన శుభమగు 2 తుమ్మిన శుభము తుమ్మియరు మరి దగ్గనే దొరుకును లాభం. తుమ్మిని వెంటనే తగ్గితే లాభం అంటారు. తుమ్మిని పోయి తుమ్ముకున్న ఒక తుమ్ముతో నిలిపేస్తే పోయిందామని కీడు చెడ్డ మంచి జరగదు. తుమ్మిన మరణము తుమ్మిన చీలిన మరణము. తుమ్మి చీది వేసినట్లయితే వేస్తే మరణం తప్పదు. కానీ ఎవరికి పోతున్నావు నాయన? నా తల్లి గారికి పోతున్నాము. నా తల్లి గారికి ఏవి కష్టం వస్తుందో చూడాలని నెలతంగాడు. రండి బాబు. ఎందు కలిగినాడే మొగుడు ఎందు కలిగినాడే మొగుడు ఏలగినాడే. అమ్మా కాదు మాకు అర్థమే కదా. పెడతా ఉన్నారు. ఏం అలిగినాడు ఎందుకు కలిగినాడు అంటే అమ్మా నా కష్టం ఏమని చెప్తున్నమ్మా. ఏమిది బాధ? ఈ ఊరికి ఒకటే బ్రాహ్మణులు ఉండే. బ్రాహ్మణులు